ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. దావీదు వృద్ధుడైనప్పుడు రాజ్యాన్ని ఎవరు తీసుకుంటారు అన్న సందేహం ఇశ్రాయేలు అంతటా ఏర్పడింది. ఆ సమయంలో దావీదు పెద్ద కుమారుడు అదోనియా తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ విషయం సొలొమోను తల్లి అయిన బత్షెబా మరియు నాతాను ప్రవక్త దావీదుకు తెలియజేశారు. ఇది విన్న దావీదు వెంటనే దేవుని వాగ్దాన ప్రకారము తన చిన్న కుమారుడైన సొలొమోనును అభిషేకించుటకు జదోకును నాతాను ప్రవక్తను పిలిచి ఇలా అన్నాడు: సొలొమోనును నూనెతో అభిషేకించి అతన్ని రాజుగా స్థాపించండి. అలా సొలొమోను గిహోన్ ప్రవాహం వద్ద ప్రజల సమక్షంలో అభిషేకించబడ్డాడు. ప్రజలు ఆనందముతో రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. అదోనియా దీన్ని విని భయపడి పారిపోయాడు. ఎందుకంటే ప్రజలు దేవుడు ఎన్నుకున్న క్రొత్త రాజును స్వీకరించారు. తర్వాత దావీదు మరణించగా సొలొమోను ఇశ్రాయేలు మీద పూర్తి అధికారముతో రాజ్యాన్ని పరిపాలించాడు. దేవుడు అతనికి జ్ఞానమును, శాంతిని, సంపదను ఇచ్చి ఆశీర్వదించాడు. అతనే యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించిన మహారాజు.